మరి ఈరోజు మొన్న 13 తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్లో మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి రాస్తారోకాలు కానీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ఎలాంటి నినాదాలు కానీ ఎలాంటి ప్రశ్నించే హక్కును కూడా ఆర్టికల్ 19 కల్పించినటువంటి ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తూ మరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మొగుల్రాం గారు ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 13 తారీఖు రిలీజ్ చేసినా సరే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి దీని వెనకాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హస్తం ఉందా లేకపోతే వీసీ గారే ఈ నిర్ణయం తీసుకురనేది ఫస్ట్ ఇది ఒకటి తేలవాలి. ఇంకోటి ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం. ప్రజాప్రభుత్వంలో ఇటువంటి ఈ యొక్క నియంతృత్వ పోకడేంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో డెమోక్రటిక్ సెక్యులరిజం మనం ఈరోజు దేశమంతా చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా మళ్ళీ ఇక్కడ నిర్బంధం చేస్తే ఇది మంచి మెసేజ్ కాదు. దీనిపైన పునరాలోచించాలి. ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఈ సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకొని మరి ఉస్మానియా యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని చెప్పి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జాగ్గా మేము అందరం పిలుపునియడం జరిగింది సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.